చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ వస్తున్నారు కాబట్టి ఏ అంశాలపైన కేసీఆర్ కూడా ప్రశ్నలు సంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి పైన ప్రస్తుత ప్రభుత్వం ఎండగట్టే అవకాశం ఉంది. బీఆర్ఎస్ హయాంలో డిపిఆర్ వెనక్కి వచ్చిన మాట వాస్తవం. కానీ దాంట్లో అసలు చిన్న టెక్నికల్ రీజన్స్ వల్ల వెనక్కి తిప్పి పంపేటువంటి అవకాశం ఉంటుంది, సవరించి పంపమనేటువంటిది. దాన్ని సవరించలేకపోతుంది కాంగ్రెస్ అనేటువంటిది కూడా ఈ మధ్య హరీష్ రావు చిట్చాట్ లో మాట్లాడారు. దాంట్లో మేము ఉన్నప్పుడే చివరి 2 నుంచి 3 నెలల ప్రభుత్వ చివరి టైంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చాము, ఆన్ పేపర్ ఉన్నాయి, కేంద్రం అన్ని అనుమతులను ఓకే చేసింది. జస్ట్ కంప్లీట్ చేయడానికి కేవలం 6 నెలల సమయంలో కంప్లీట్ అయ్యేటువంటి పనులను కూడా 2 ఏళ్లైనా కాంగ్రెస్ చేయట్లేదు అనేటువంటి బీఆర్ఎస్ ఆరోపణ చేస్తా ఉంది. మరి కాంగ్రెస్ ఏమో అసలు 10 ఏళ్లు ఈ ప్రాజెక్టు తాత్సారం చేసి మిగతా ప్రాజెక్టులకి లక్షల వేల కోట్లు పెట్టుకుంది, కానీ ఈ ప్రాజెక్ట్ ని నిర్లక్ష్యం చేస్తా ఉంది. ఈ పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ ను వదిలేసి మళ్ళీ ఇప్పుడు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తా ఉంది. కొత్తగా డబ్బుల కోసం, డబ్బులు కమిషన్ల కోసం అనేటువంటిది కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉంది. వీటన్నిటిపైన వాడివేడి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది సభలో. వీటిపైన కేసీఆర్ ఏం మాట్లాడుతున్నటువంటిదే పెద్ద ఆసక్తికర చర్చ వాస్తవానికి చెప్పాలంటే. కాస్త నీటి ప్రాజెక్టుల పైన, రాష్ట్ర జలాల పైన, వీటన్నిటిపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. మనం ఉద్యమ సమయంలో చూసాం. అసలు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం సాధించిందే ఉద్యమం ద్వారా నీటికి సంబంధించినటువంటి అన్యాయం పైన. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాభపడుతుంది, తెలంగాణ నష్టపోతుంది అనేటువంటిది. సో వీటిపైన అధికార పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటి సిద్ధం అవుతే మాకు అవకాశం ఇవ్వాలనేటువంటి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లోపల అవకాశం ఇవ్వకపోతే సభలో బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. కేసీఆర్ హాజరు కాస్త ఆసక్తికరంగా ఉంది, ఏం మాట్లాడతారు అనేటువంటి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈరోజు సమావేశంలో ముందుగా స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ఉండబోతుంది. ఆ తర్వాత పలు బిల్లులకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ఈ తర్వాత పిఏసీ మీటింగ్ కూడా ఉంటుంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై మాట్లాడాలి, ఎటువంటి అంశాలు ఉంటాయనే దానిపైన ఈరోజు పిఏసీ మీటింగ్ కూడా ఉండబోతుంది. మరి ఈ మీటింగ్కి కేసీఆర్ హాజరవుతారా? ఈరోజు 10 గంటల 30 నిమిషాల సమయంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం దాదాపుగా కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ఎటువంటి మాటల యుద్ధం జరగబోతోంది, ఇద్దరు ఎదురెదురుగా తలపడబోతున్నటువంటి ఈ సమయంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటి దానిపైన చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొన్న మీడియా సమావేశంలో కేసీఆర్ ఎటువంటి ఆగ్రహం వెలగక్కారు, ఎంత ఫైర్ చూపించారు ఆయన, ఆ ఫైర్ని ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూపిస్తారా లేదా, ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. ఒకసారి మొన్న కేసీఆర్ మీడియా సమావేశంలో ఏం మాట్లాడారో చూద్దాం. మేము అదొకటి ఇదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రి అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం, రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, అలాగా చెర్ల మీద, చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. మేము అదొకటి ఇదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రి అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం, రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, అలాగా చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా.
ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అంశం పైన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన ఉన్నాయి. వస్తాడా రాడా? గతంలో కూడా ఇటువంటి మాదిరిగానే చాలా వరకు వస్తారనేటువంటి చర్చలు జరిగాయి. మరో గంట సేపట్లో అసెంబ్లీలో ఉంటారన్నప్పుడు కూడా ఆయన చివరి అక్కడి నుంచి వెనుదిరిగి అంటే అక్కడికి రాకుండా ఆగిపోవడం జరిగింది. సో ఇవాళ అసెంబ్లీకి వస్తారని చెప్పారు కేసీఆర్. మరి అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్ కోసం జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం రేవంత్, కేసీఆర్ మధ్య ఎటువంటి మాటల యుద్ధం జరగబోతుందో అని కూడా జనం చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులో ప్రభుత్వ వైఫల్యం ఎండగడతానన్న కేసీఆర్కి సభలో మాట్లాడే అవకాశం దొరుకుతుందా? మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారు ఆయన? ఎటువంటి విషయాలపై లేవనెత్తారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం ఏ రకంగా మాట్లాడతారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం పైన ఎటువంటి ప్రస్తావన తీసుకొస్తారో చూడాలి. సో ఇవాళ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించబోతున్నారు ముందుగా. ఆ తర్వాత కీలక బిల్లు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టాన్ని సవరించబోతున్నారు. ఇక మున్సిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు ఉండబోతోంది. జిహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లు కూడా ఈ సమావేశాల్లో చర్చించి దాన్ని కూడా బిల్ ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. కీలకమైన నిర్ణయాలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ, మున్సిపల్ చట్టంలో సవరణలు, తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో చట్ట సవరణ, అటు 42% రిజర్వేషన్ పైన బీసీల అంశం గురించి ఏం చేయాలి అనేటువంటి అంశం ఒకటి. ఇలా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. మరి ఈ అంశాల మధ్యలో నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశం పైన కేసీఆర్ మాట్లాడడానికి వస్తున్నారు అనేటువంటి చర్చని బీఆర్ఎస్ పార్టీ తెరలేపినప్పుడు ఆయన ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారో చూడాలి. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారా? కేసీఆర్ అసెంబ్లీకి రావడం పైన అప్డేట్ ఏంటి? ఎగ్జాక్ట్ నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఆల్రెడీ నందినగర్ నివాసంలో స్టే చేశారు. అటు నుంచి నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు మొదటి రోజు కేసీఆర్. సో దీంట్లో కేసీఆర్ ఏం మాట్లాడతారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనేటువంటిది కాస్త ఆసక్తి ఉంది. ఎందుకంటే రీసెంట్ గా కేసీఆర్ సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేలతో వీళ్ళందరికీ దిశానిర్దేశం చేశాను అనేటువంటి, పార్టీ ఎట్లా ఏ లైన్ లో మాట్లాడాలి, ఏ అంశాలను ప్రస్తావించాలి, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సంబంధించినటువంటి విషయంలో అనేటువంటిది. 2 ఏళ్లు సమయం ఇచ్చాం, అయిపోయింది. ఇక ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, ఒక ఎజెండా సిద్ధం చేశారు ఇప్పటికే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి. దానిపైన పోరాడాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, జనాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలా కార్యాచరణ రూపొందించుకున్నారు. సో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి, ఈ ఇద్దరి మధ్య ఎలాంటి మాటల యుద్ధం ఉంటుంది అసెంబ్లీలో అనేటువంటిది పెద్ద ఆసక్తికరంగా ఉంది. ఈ రోజు ఉదయం 10:30 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతా ఉన్నాయి. ప్రారంభమైన వెంటనే జనరల్ గా సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత జరిగే సాధారణ ప్రక్రియ చనిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వారికి సంతాప సభ ఉంటుంది. సంతాపం వ్యక్తం చేస్తారు, దానికి సంబంధించినటువంటి తీర్మానం చేస్తారు, ప్రవేశపెడతారు. తర్వాత ఈ రోజు సభ వాయిదా పడుతుంది. వాయిదా పడే కంటే ముందు కొన్ని కీలకమైనటువంటి బిల్లుల ప్రస్తావన ఉంది. తర్వాత కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన వాటాలు, ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపైన చర్చించనున్నారు అసెంబ్లీలో. దీనికోసం రెండు ప్రధాన పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇద్దరు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ ఏమో 10 ఏళ్లలో ప్రాజెక్టును కంప్లీట్ చేయలేదు, నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్ అనేటువంటి అంశాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడానికి సిద్ధమవుతుంటే, బీఆర్ఎస్ ఏమో వచ్చి 2 ఏళ్లైనా ₹1 కేటాయించలేదు. కేవలం 15 నుంచి 20% మధ్యలోనే పెండింగ్ ఉన్నాయి ప్రాజెక్టులు. ఇప్పటివరకు కంప్లీట్ అయ్యేది ఉండే, కావాలని వాటిని పెండింగ్ పెడతా ఉన్నారు అనేటువంటిది బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. సో పోటాపోటీ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ సభకు రానుండడం, ఏం మాట్లాడతారు అనేటువంటి చర్చ జరగడం, రీసెంట్ గా కాంగ్రెస్ పైన కాస్త విరుచుకుపడడం, డైరెక్ట్ గా కేసీఆర్ సభకు వస్తానని చెప్పి వస్తుండడంతో చర్చ కొనసాగుతుంది. మధు, ఈరోజు సభ తర్వాత కొంత పిఎస్సీ మీటింగ్ కూడా ఉండే అవకాశం ఉందిగా. సభను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాల గురించి మాట్లాడాలి, ఏ ప్రస్తావన తీసుకోవాలని మీటింగ్ కూడా ఉండే అవకాశం ఉంది కదా. ఆ మీటింగ్ లో ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ కూర్చుంటారా? మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి తన ఆబ్జెక్ట్ ఏంటి, అంటే ఏ అంశాలపైన ముందు పెట్టాలనే దానిపైన క్వశ్చన్ చేసే అవకాశం ఉందా? పిఎస్సీ మీటింగ్ లో ఆయన ప్రవేశపెడతారా? బీఎస్సీ సమావేశం, సభ వాయిదా పడిన తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. దీంట్లో ఇప్పటికే అన్ని పార్టీలకు లేఖలు వెళ్ళాయి, హాజరు కావాల్సిందిగా. కేసీఆర్ కూడా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయనకు లేఖ అందింది. తర్వాత బీజేఎల్పీ నేత గేలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి ఆయనకు లేఖ అందింది. వీళ్ళందరూ కూడా బీఎస్సీ సమావేశం, సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలు చర్చించాలి, వీటన్నిటిపైన బీఎస్సీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు అందరికీ కూడా ఆహ్వానం అందింది. మరి
బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవ్రీ ఇయర్ ప్రతి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హరీష్ రావు హాజరవుతా ఉన్నారు. బీజేపీ నుంచేమో మహేశ్వర్ రెడ్డి హాజరవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎంఐఎం పార్టీ నుంచి అక్బరుద్దీన్ గాని, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు గాని వీళ్ళందరూ హాజరవుతున్నారు. ఈసారి కూడా వారే హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. సభ ఎన్ని రోజులు నడపాలి, కృష్ణా గోదావరి జలాలపైన చర్చ ఎప్పుడు, ఏ రోజు చర్చ పెట్టాలి, తర్వాత ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులపై చర్చించి ఎప్పుడు ఆమోదించాలి అనేటువంటి అంశాలపైన కీలక నిర్ణయం బీఎస్సీ సమావేశంలో ఈ రోజు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక చైర్మన్ సమావేశాలకు సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గాని, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, తర్వాత సుఖేందర్ రెడ్డి చైర్మన్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అన్ని శాఖలకు సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు ఆ శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలి, తర్వాత ఎమ్మెల్యేలు కూడా హాజరు ఖచ్చితంగా ఉండేలా చూడాలి అనేటువంటి అంశాలు అయితే చర్చకు వస్తా ఉన్నాయి. ఇవన్నీ జనరల్ గా సాధారణంగా జరిగే ప్రక్రియనే, కానీ కేసీఆర్ హాజరవుతున్నారు సభకు అనేటువంటి ఆసక్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఉంది. ఏ అంశాలు ప్రస్తావిస్తారు, మీడియా ముందుకు రానున్నారు కేసీఆర్ ఈ రోజు సభా సమావేశాలు వాయిదా పడ్డ తర్వాత కూడా కాస్త ఆసక్తికరం ఉంది ఏం మాట్లాడతారో కేసీఆర్ అని. రైట్, అంటే నిజంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో చేపట్టినటువంటి పనులని ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విస్మరిస్తోంది. ఆ పర్మిషన్లు వచ్చినప్పటికీ డిపిఆర్ వెనక్కి తిరిగి వచ్చినప్పటికీ దాన్ని మొత్తం సవరించి పంపించకుండా నిలిపివేస్తోంది. మేము 90 టీఎంసీలకు అడిగితే 45 టీఎంసీ, రకరకాల చర్చలు టెక్నికల్ అంశాలు కూడా. వీటిపైన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎండగట్టడం కోసమే వస్తున్నారు అసెంబ్లీకి అని చాలా స్పష్టం. సో ఆ విషయాలపైన కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? ఒకవేళ కేసీఆర్ ఎప్పటి నుంచో అసెంబ్లీకి రావాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా రిక్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ వస్తున్నారు కాబట్టి ఏ అంశాలపైన కేసీఆర్ను కూడా ప్రశ్నలు సంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి పైన ప్రస్తుత ప్రభుత్వం ఎండగట్టే అవకాశం ఉంది? బీఆర్ఎస్ హయాంలో డిపిఆర్ వెనక్కి వచ్చిన మాట వాస్తవం, కానీ దాంట్లో అసలు చిన్న టెక్నికల్ రీజన్స్ వల్ల వెనక్కి తిప్పి పంపేటువంటి అవకాశం ఉంటుంది, సవరించి పంపం అనేటువంటిది. దాన్ని సవరించలేకపోతుంది కాంగ్రెస్ అనేటువంటిది కూడా ఈ మధ్య హరీష్ రావు చిట్చాట్ లో మాట్లాడారు. దాంట్లో మేము ఉన్నప్పుడే చివరి 2 నుంచి 3 నెలలు ప్రభుత్వ చివరి టైంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చాము, ఆన్ పేపర్ ఉన్నాయి, కేంద్రం అన్ని అనుమతులను ఓకే చేసింది. జస్ట్ కంప్లీట్ చేయడానికి కేవలం 6 నెలల సమయంలో కంప్లీట్ అయ్యేటువంటి పనులను కూడా 2 ఏళ్ళైనా కాంగ్రెస్ చేయట్లేదు అనేటువంటి బీఆర్ఎస్ ఆరోపణ చేస్తా ఉంది. మరి కాంగ్రెస్ ఏమో అసలు 10 ఏళ్ళు ఈ ప్రాజెక్టు తాత్సారం చేసి మిగతా ప్రాజెక్టులకి లక్షల వేల కోట్లు పెట్టుకుంది, కానీ ఈ ప్రాజెక్ట్ ని నిర్లక్ష్యం చేస్తా ఉంది. ఈ పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ ను వదిలేసి మళ్ళీ ఇప్పుడు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తా ఉంది కొత్తగా, డబ్బుల కోసం డబ్బులు సంబంధిత కమిషన్ల కోసం అనేటువంటిది కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉంది. వీటన్నిటిపైన వాడివేడి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది సభలో. వీటిపైన కేసీఆర్ ఏం మాట్లాడుతున్నటువంటిదే పెద్ద ఆసక్తికర చర్చ వాస్తవానికి చెప్పాలంటే. కాస్త నీటి ప్రాజెక్టుల పైన, రాష్ట్ర జలాల పైన, వీటన్నిటిపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. మనం ఉద్యమ సమయంలో చూసాం, అసలు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం సాధించిందే ఉద్యమం ద్వారా నీటికి సంబంధించినటువంటి అన్యాయం పైన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాభపడుతుంది, తెలంగాణ నష్టపోతుంది అనేటువంటిది. సో వీటిపైన అధికార పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటి సిద్ధం అవుతే మాకు అవకాశం ఇవ్వాలనేటువంటి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లోపల అవకాశం ఇవ్వకపోతే సభలో బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. కేసీఆర్ హాజరు కాస్త ఆసక్తికరంగా ఉంది, ఏం మాట్లాడతారు అనేటువంటి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈరోజు సమావేశంలో ముందుగా డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ఉండబోతుంది. ఆ తర్వాత పలు బిల్లులకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ఈ తర్వాత పిఎస్సి మీటింగ్ కూడా ఉంటుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై మాట్లాడాలి, ఎటువంటి అంశాలు ఉంటాయనే దానిపైన ఈరోజు పిఎస్సి మీటింగ్ కూడా ఉండబోతుంది. మరి ఈ మీటింగ్కి కేసీఆర్ హాజరవుతారా? ఈరోజు 10 గంటల 30 నిమిషాల సమయంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం దాదాపుగా కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య ఎటువంటి మాటల యుద్ధం జరగబోతోంది, ఇద్దరు ఎదురెదురుగా తలపడబోతున్నటువంటి ఈ సమయంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటి దానిపైన చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొన్న మీడియా సమావేశంలో కేసీఆర్ ఎటువంటి ఆగ్రహం వెలగక్కారు, ఎంత ఫైర్ చూపించారు ఆయన, ఆ ఫైర్ని ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూపిస్తారా లేదా, ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. ఒకసారి మొన్న కేసీఆర్ మీడియా సమావేశంలో ఏం మాట్లాడారో చూద్దాం. మేము అదొకటి ఇదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం, అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకొకటి పోరాడుతున్నాం, రకరకాల
భూదందాల మీద, దోపిడీ మీద, చెర్ల మీద, చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పకుండా తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు ఇక తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. మేము అదోటి ఇదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రాయి, మా ప్రభుత్వం పోయింది, వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం. రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, చెర్ల మీద, చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పకుండా తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు ఇక తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అంశం పైన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన ఉన్నాయి. వస్తాడా రాడా? గతంలో కూడా ఇటువంటి మాదిరిగానే చాలా వరకు వస్తారనేటువంటి చర్చలు జరిగాయి. మరో గంట సేపట్లో అసెంబ్లీలో ఉంటారన్నప్పుడు కూడా ఆయన చివరి అక్కడి నుంచి వెనుదిరిగి అంటే అక్కడికి రాకుండా ఆగిపోవడం జరిగింది. సో ఇవాళ అసెంబ్లీకి వస్తారని చెప్పారు కేసీఆర్. మరి అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్ కోసం జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం రేవంత్, కేసీఆర్ మధ్య ఎటువంటి మాటల యుద్ధం జరగబోతుందో అని కూడా జనం చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులో ప్రభుత్వ వైఫల్యం ఎండగడతారన్న కేసీఆర్కి సభలో మాట్లాడే అవకాశం దొరుకుతుందా? మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారు ఆయన? ఎటువంటి విషయాలపై లేవనెత్తారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం ఏ రకంగా మాట్లాడతారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం పైన ఎటువంటి ప్రస్తావన తీసుకొస్తారో చూడాలి. సో ఇవాళ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించబోతున్నారు ముందుగా. ఆ తర్వాత కీలక బిల్లు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టాన్ని సవరించబోతున్నారు. ఇక మున్సిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు ఉండబోతోంది. జిహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లు కూడా ఈ సమావేశాల్లో చర్చించి దాన్ని కూడా బిల్ ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. కీలకమైన నిర్ణయాలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ మున్సిపల్ చట్టంలో సవరణలు, తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో చట్ట సవరణ, అటు 42% రిజర్వేషన్ పైన బీసీల అంశం గురించి ఏం చేయాలి అనేటువంటి అంశం ఒకటి. ఇలా చాలా కీలకమైన అంశాలున్నాయి. మరి ఈ అంశాల మధ్యలో నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశం పైన కేసీఆర్ మాట్లాడడానికి వస్తున్నారు అనేటువంటి చర్చని బీఆర్ఎస్ పార్టీ తెరలేపినప్పుడు ఆయన ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారో చూడాలి. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారా? కేసీఆర్ అసెంబ్లీకి రావడం పైన అప్డేట్ ఏంటి? ఎగ్జాక్ట్ నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఆల్రెడీ నందినగర్ నివాసంలో స్టే చేశారు. అటు నుంచి నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు మొదటి రోజు కేసీఆర్. సో దీంట్లో కేసీఆర్ ఏం మాట్లాడతారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనేటువంటిది కాస్త ఆసక్తి ఉంది. ఎందుకంటే రీసెంట్ గా కేసీఆర్ సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేలతో వీళ్ళందరికీ దిశానిర్దేశం చేశాను అనేటువంటి, పార్టీ ఎట్లా ఏ లైన్ లో మాట్లాడాలి, ఏ అంశాలను ప్రస్తావించాలి, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సంబంధించినటువంటి విషయంలో అనేటువంటిది. 2 ఏళ్లు సమయం ఇచ్చాం, అయిపోయింది. ఇక ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, ఒక ఎజెండా సిద్ధం చేశారు ఇప్పటికే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి. దానిపైన పోరాడాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, జనాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలా కార్యాచరణ రూపొందించుకున్నారు. సో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి, ఈ ఇద్దరి మధ్య ఎలాంటి మాటల యుద్ధం ఉంటుంది అసెంబ్లీలో అనేటువంటిది పెద్ద ఆసక్తికరంగా ఉంది. ఈ రోజు ఉదయం 10:30 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతా ఉన్నాయి. ప్రారంభమైన వెంటనే జనరల్ గా సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత జరిగే సాధారణ ప్రక్రియ చనిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వారికి సంతాప సభ ఉంటుంది. సంతాపం వ్యక్తం చేస్తారు, దానికి సంబంధించినటువంటి తీర్మానం చేస్తారు, ప్రవేశపెడతారు. తర్వాత ఈ రోజు సభ వాయిదా పడుతుంది. వాయిదా పడే కంటే ముందు కొన్ని కీలకమైనటువంటి బిల్లుల ప్రస్తావన ఉంది.
తర్వాత కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన వాటాలు, ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపైన చర్చించనున్నారు అసెంబ్లీలో. దీనికోసం రెండు ప్రధాన పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇద్దరు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ ఏమో 10 ఏళ్లలో ప్రాజెక్టును కంప్లీట్ చేయలేదు, నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్ అనేటువంటి అంశాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడానికి సిద్ధమవుతుంటే, బీఆర్ఎస్ ఏమో వచ్చి 2 ఏళ్లైనా ₹1 కేటాయించలేదు. కేవలం 15 నుంచి 20% మధ్యలోనే పెండింగ్ ఉన్నాయి ప్రాజెక్టులు. ఇప్పటివరకు కంప్లీట్ అయ్యేది ఉండే, కావాలని వాటిని పెండింగ్ పెడతా ఉన్నారు అనేటువంటిది బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. సో పోటాపోటీ ఉండే అవకాశం ఉంది. ముఖ్యానికి కేసీఆర్